ఈరోజు గార్డెన్లో కలువలు నాటాను. ఇందులో తెల్ల కలువలు, ఎర్ర కలువలు, నీలం కలువలు, ఈ మూడు కూడా నాటాను. ఇప్పుడే చక్కగా సెటిల్ అయినాయి. మట్టి కూడా మెల్లగా తేరుకుంటోంది. సో ఎలా నాటాను, ఎక్కడి నుంచి తెప్పించాను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఒక్కసారి చూసేయండి. హలో వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. మీ అందరికీ తెలిసిందే కదా, 1 month బ్యాక్ మనము తామర మొక్కలు అంటే లోటస్ ప్లాంట్స్ నాటుకున్నాము. చక్కగా మొగ్గలేసినాయి. ఆ స్పిరిట్తో నేను ఇప్పుడు కలువ మొక్కలు తెప్పించాను. ఇవి భీమవరం నుంచి రామకృష్ణ అని ఆయన ద్వారా తెప్పించుకున్నాను. నేను పంపించమని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అమ్మ ఇవి చెరువుల్లో పెరిగేవి కదా, మీకు టబ్లలో పెరుగుతాయో లేదో, నేను మొగ్గలతోటే చక్కగా పంపిస్తాను కానీ అని అన్నారు. అయితే నేను ట్రై చేస్తాను, పర్వాలేదు పంపించండి అని చెప్తే ఆ మాట మీద పంపించారు. సో అక్కడ బస్సులో వేస్తే నాకు ఇక్కడ నేను ఆర్టీసీ బస్ దగ్గర రిసీవ్ చేసుకున్నాను అనమాట. వాళ్ళ బస్సు డిపో ఉంటుంది కదా, అక్కడ రిసీవ్ చేసుకున్నాను. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలు ఏంటంటే, ఒకటి తెల్ల కలువలు, మరొకటి నీలం కలువలు, ఇంకొకటి ఇలా రెడ్ అనమాట. మొగ్గలతో సహా పంపించారు. అయితే వీటిలో ఒక రకం వచ్చేటప్పటికి వాటికి రైజోమ్స్ ఉండవు, దుబ్బులుగా వేర్లతో పెరుగుతాయి. మరో రకంకి వచ్చేటప్పటికి రైజమ్స్ ఉన్నాయి. ఏది ఏమైనా సరే వీటన్నిటిని నేను టబ్ ఇన్ టబ్ మెథడ్లో నాటుతున్నాను. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఈ ఎక్స్పీరియన్స్ కనుక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ స్పిరిట్తో మళ్ళీ మనం చక్కగా బోల్డ్ అన్ని మొక్కలు మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఓన్లీ ఇలా రూట్స్ తోటే పెరుగుతుంది. మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో, ఒక్క మొక్కకి ఇన్ని మొగ్గలు ఉన్నాయి. అంటే చెరువులో సహజమైన పద్ధతిలో పెరిగినాయి కాబట్టి ఇన్ని మొగ్గలు వచ్చినాయి. మన దగ్గర కూడా చూద్దాం ఎలా ఉంటాయో ఏంటో. ఏదైనా నేను ఇప్పుడు వీటిని నాటుకుంటున్నాను. అయితే వీటిని నాటుకోవటానికి ముందుగా నేనేం చేస్తానంటే, టబ్ మెథడ్ అనుకున్నాను కదా, ఆ టబ్స్లో కొంతవరకు నీళ్లు నింపి పెట్టుకున్నాను ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇలా ఆయన లెక్క ప్రకారం పంపించలేదు, కొంచెం ఎక్కువ మొక్కలే పంపించారు. ఎన్ని సర్వైవ్ అవుతాయో అంటే ఎన్ని బతుకుతాయో ఎన్ని బతకవో తెలియదు కదా, అందుకని లెక్క ప్రకారం పంపించలేదు, 4 మొక్కలు ఎక్కువే పంపించారు. సో మట్టి కూడా రెడీ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను మొక్కలు ఆర్డర్ ఇచ్చానో అప్పుడు ఇలా మట్టి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మట్టిని నానబెట్టేసి రెడీగా ఉంచుకున్నాను. ఇలా మట్టి మెత్తగా ఉందనుకోండి, మొక్క బాగా పెరుగుతుంది. అయితే దీనికి సహజ సిద్ధమైన ఎరువు, మనం పశువుల ఎరువు వేస్తే సరిపోతుంది, వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ. సో అవి కలిపేసి ముందుగానే నేను ఇలా మట్టిని నానబెట్టి ఉంచుకున్నాను. 2 days 3 days అయింది నానబెట్టి. ఇలా ఒక 5 tubsలో మట్టిని నానబెట్టి ఉంచుకున్నాను ఇలా. సో ఇప్పుడు మన పనల్లా వీటిలో ఈ మన దగ్గర వచ్చిన రైజోమ్ అంటే మరేదో కాదు, దుంపలు అనమాట. కొన్ని మొక్కలకు దుంపలు ఉంటాయి, కొన్ని మొక్కలకు దుంపలు ఉండవు. ఏది ఏమైనా వాటిని ఈ అన్ని మొక్కల్ని నేను వీటిలో సర్ది ఏ వెరైటీకి ఆ వెరైటీ పెద్ద టబ్లో పెడుతున్నాను. ఓకే, సో సింపుల్ అన్నమాట నాటుకోవటం చూసేద్దాం. చెప్పాను కదా, వీటికైతే ఇలా దుంపలు లేవు, ఓన్లీ వేర్లు. నాటుకునేటప్పుడు ఇంతవరకు నాటుకోవాలి, ఈ వేర్ల వరకు నాటుకోవాలి. ఈ పెద్ద వేర్లు కుళ్ళిపోయినా కూడా ఈ పిల్ల వేర్లు బయలుదేరుతున్నాయి కదా, ఈ పిల్ల వేర్లు చక్కగా బతుకుతాయి. అయితే ఈ మొవ్వు మట్టి నిండకుండా చూసుకుంటే ఇక్కడ నుంచి కొత్త మొగ్గలు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, చాలా సింపుల్. మనం ముందే మట్టి రెడీ పెట్టుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఈజీ. ఇలా మట్టిని కొంచెం పక్కకి తీసేసి గుంటలాగా చేసి అందులో నాటుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్. ఓకే, ఇందులో నేను 2 మొక్కలు నాటుతున్నాను. ఒక్కొక్క టబ్లో, ఇది పెద్ద టబ్స్ కదా, మనం ఇంత పెద్ద టబ్బు కాకుండా 50 రూపాయల టబ్బు, 50 రూపాయల టబ్బు కాకుండా చిన్న కుండీలు తీసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కే నాటుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం పెద్ద టబ్బే తీసుకున్నా కాబట్టి ఒక దాంట్లో 2 మొక్కలు నాటుతున్నాను. ఇది కూడా అంతే, ఇలా గుంట చేసుకొని
పెట్టేసి నింపడం, మట్టితో కవర్ చేసేయడం, ఇంతే. ఇవి ఎర్ర కలువలు. ఈ ఆకు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇలా. ఓకే, సో ఇవి దుబ్బులుగా పెరుగుతాయి. అదే మన నీలం కలువలు అయితే పొలాలలో కూడా పెరుగుతాయని అన్నారు. ఇవైతే ఎక్కువగా చెరువుల్లోనే పెరుగుతాయి అన్నమాట. ఇది పెద్దగా ఉంది కదా, ఒకటే మొక్క నాటుతున్నాను. ఒక టబ్లో ఒక మొక్కే నాటుతున్నాను. సేమ్ ప్రొసీజర్. ఇలా మట్టిని పక్కకి తీసేసి నాటుతున్నాను. అప్పుడప్పుడు వీటికి గవ్వలు అలాంటివి కూడా వస్తుంటే మనం చెక్ చేసుకొని తీసేయాలి. అన్నీ కూడా వేళ్ళే వస్తాయి వీటికి. ఇది కూడా అంతే. ఆ వేర్ల వరకు నాటుకునేటట్టుగా మొదలు పైకి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మొదల నుంచి మొగ్గలు వస్తున్నాయి ఇలా. సో ఆ మొదలు ఎప్పుడు కూడా మొవ్వు పైకి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇది చాలా సింపుల్. సో ఇట్లా మొత్తం మొక్కలు నాటేసుకుందాం. నాటుకున్నాక టబ్లో దింపుతాను వీటిని. ఓకే, ఇలా నాటుకున్న టబ్బుని ఇది సెటిల్ అయింది కదా, సెటిల్ అయినాక ఈ నీళ్ళ దాంట్లో దింపుకోవచ్చు. ముందే నీళ్ళు పోసి పెట్టుకోవచ్చు, లేదా మనం నింపిన ఈ టబ్బు దింపిన తర్వాత కూడా మెల్లగా పెట్టుకోవచ్చు. ఇది దాన్ని చాలా మెల్లగా దింపాలి లోపలికి, ఎందుకంటే మనం వేసిన మట్టి చెదిరిపోకూడదు. ఇలా నిదానంగా దింపాలి, అంతే. దింపితే మళ్ళీ చక్కగా సెటిల్ అయిపోతాయి. ఇంకో మొక్క కూడా పెట్టేద్దాం. ఇప్పుడు ఎర్ర కలువలు కూడా దింపేసుకుందాం. జస్ట్ ఇలా పెట్టి నిదానంగా దింపాలి. దింపితే వాటర్ మన చిన్న టబ్లోకి దిగుతుంది. దిగి మొక్క సెటిల్ అయిపోతుంది. బస్ ఇంతే. సో ఇలా ఈ మిగతా టబ్స్ అన్నీ కూడా పెట్టేస్తాను. ఓకే, ఇది మన వీడియో. 2 రోజుల్లో మనకి పూలు అయితే కనిపిస్తాయి, మొక్కలు కూడా తొందరగానే సెటిల్ అవుతాయి. సో మన గార్డెన్ తామర పూలు, కలువ పూలతో కళకళలాడిపోతుంది అన్నమాట కమింగ్ డేస్లో. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇదే మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.